ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇందిరా ప్రియదర్శిని కళ్యాణ మండపం కాపు వీధిలో రెవెన్యూ సదస్సులు మన అడివరం గ్రామంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో, అలాగే రెవెన్యూ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు భీమిలి నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు వారి ఆదేశాలతో మరి ఇందిరా ప్రియదర్శిని కళ్యాణ మండపంలో 98వ వార్డుకి సంబంధించి రెవెన్యూ సదస్సు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశంలో రెవెన్యూకి సంబంధించి ఉన్నతాధికారులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి 98వ వార్డు ప్రజలు 50 మంది వారి వారి భూ సంబంధించిన సమస్యలు అయితేనేమి, భూ తగాదాలకు సంబంధించిన సమస్యలు అయితేనేమి, రెవెన్యూకి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్లకు సంబంధించినవి అయితే, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్లకు సంబంధించిన అయితే, ఇలా రెవెన్యూకి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా వాటన్నింటికీ కూడా ఆ రోజు ఆ రెవెన్యూ సదస్సులో మీ యొక్క అర్జీలను ఇచ్చినట్లయితే వాటికి పరిష్కారం దిశగా మరి ఉన్నతాధికారుల సమక్షంలో పరిష్కారం దొరుకుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సమావేశాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే రేపు సోమవారం నాడు గ్రామ ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇప్పుడు